హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మా కిచెన్ టూర్ అయితే అందరూ చూసారు కదండి. ఇప్పుడు ఒకసారి దగ్గర నుండి మా దేవుడి గది చూడండి. చాలా వీడియోస్లో చూసారు మీరు, షార్ట్ వీడియోస్లో. బట్ ఆ లోపల ఇంటీరియల్ ఏమేమి ఉంది, ఎలా ఉందని సింప్లీగా ఉంటుంది. ఒకసారి మీరు చూసేయండి. వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. సో మొత్తానికైతే నేను ఇలా వెంకటేశ్వర్ల స్వామివారి నామాలు ఓం వచ్చే విధంగా లైటింగ్ అయితే పెట్టించుకున్నాము. మేము ఎల్లో ఆరెంజ్ ఆ కలర్లో ఉండే లైటింగ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నామండి. సో ఎందుకు అనేది నేను ముందు చెప్తాను. మీరైతే ఒకసారి దేవుడి రూమ్ని ఫ్రంట్ నుండి చూడండి. ఇక్కడ ఒక రౌండ్ మ్యాట్ ఉంటుంది ఫ్లవర్ మోడల్లో. ఇక్కడ తోరణాలు అయితే ఎండిపోయాయని తీసాదని ఈ దండలు అయితే రెగ్యులర్గా ఉంటాయి ఇవి. ఇక్కడ నుండి ఫ్రంట్ నుండి పొడవు ఎక్కువ ఉంటుంది, వెడల్పులో ఇద్దరు కూర్చున్న మట్టుకుంటుంది. నేను స్టెప్స్ మోడల్ పెట్టించాను, కబోర్డ్ వర్క్ చేయించుకోలే కాబట్టి జస్ట్ ఇప్పటి మట్టుకు ఇలా ఉండాలి అయితే చేపించుకున్నాను. ఒకే ఒక ఫోటో ఉంటుందండి, హర్రీ బర్రీగా ఉండదు, మెస్సీగా ఉండదు, ఒకటే ఉంటుంది. దానికి ఒక వస్త్రము, ఒకటి పూల దండ, పైన అయితే లైటింగ్. ఇంత ఇది మీరు ఇదివరకు చాలా వీడియోస్లో చూసారు, బట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఇది నేను కస్టమైజ్ చేయించుకున్నాను అన్నాను కదండి. 12 దేవుళ్ళు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా నేను కావాలి అని ప్రత్యేకించి చేయించుకున్నాను, కానీ కొన్ని మిస్ అయిపోయాయి. విగ్రహాలు వచ్చేసి కాణిపాకం నుండి తెచ్చుకున్న ఒక విఘ్నేశ్వరుడిది అండ్ అమ్మవారి విగ్రహము. ఇందులో బౌల్స్లలో భోజనం అయితే రెగ్యులర్గా ఉంచుకోవడానికి కుంకుమ పసుపు కాయిన్స్ దేవుడి దగ్గర ఉండాలి కాబట్టి ఒకటి సత్యనారాయణ స్వామి విగ్రహం, ఒకటి ఆవు దూడ. అవి ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి అన్న ఉద్దేశంతో వ్రతాలు వాడేటప్పుడు వేరే తీసుకుంటే ఇక్కడ కురాడు, ఈ దీపం కుందులు కూడా రెగ్యులర్ వేరికి తీసుకున్నాను. ఈ ప్రసాదం కింద వాటర్ ఇవి రెగ్యులర్గా వాడతాను. ఇవి వచ్చేసి పళ్ళు, కొబ్బరి నీళ్ళు వేయడానికి. ఇక్కడ స్వామివారి పాదాలు, చిట్టి గాజులు ఆ ప్లేట్లో అవి ఉంటాయన్నమాట. మెస్సీగా ఉండకుండా చూసుకుంటాను. ఇది పూజ చేసిన రోజు, అందుకే కొంచెం ప్లేటు అవి ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను చెప్పాను కదండి, కస్టమైజ్ చేయించినప్పుడు అమ్మవారు అనేది అందులో రావాలన్న ఖచ్చితంగా ఉండే, బట్ ఏంటంటే అప్పుడు అచ్చు లేదన్నారు. సో చేసేది ఏమి లేక ఇండివిజువల్గా తీసుకున్నాం, మా కులదైవం కాబట్టి. గ్యాప్ ఎందుకు ఇచ్చారంటే మేము కబోర్డ్ వర్క్ చేయించేటప్పుడు ఖచ్చితంగా ఆ టైల్స్ అనేవి రిమూవ్ చేయాలి అన్నారు. సో ఇక చేసేది ఏం లేక ఇవైతే ఈ నాప్కిన్స్ ఇవన్నీ రాడు నేనే స్టీల్ పెట్టించాను. మనకి ఫోటో తుడవడానికి, హ్యాండ్స్, ప్లేట్స్ క్లీన్ చేసుకోవడానికి. సీలింగ్ లైట్స్ ఒక 2 వచ్చాయండి. ఎక్కువ ఏం పెట్టివ్వలేదన్నమాట, హీట్ ఉంటుంది అనేసి అంత మట్టుకే పెట్టారు వాళ్ళు. ఈ డోరు దగ్గర ఉన్నది ఒకే ఒక బాక్స్. ఇది రెగ్యులర్గా పూజ సామాన్, అంటే కుంకుమ పసుపు, చక్కెర, అగరబత్తి, చిన్న ఆయిల్ అలాంటివి ఎవరికి కనిపించవు, మనకి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఓవరాల్గా నా పూజ గది లుక్ ఇలానే ఉంటుందండి. ఒక్క వస్త్రం మాత్రమే ఉంటుంది. నేను పూజ చేసుకున్నప్పుడు కింద స్వామివారి పాదాల దగ్గర మాత్రమే పువ్వులు పెడతానన్నమాట. మొత్తానికైతే నా పూజ గదిలో పెద్ద అంగులు ఆర్భాటాలు లేకుండా ఉంటాయి. నేను ఇంటీరియల్ అండ్ కబోర్డ్ వర్క్ ఎందుకు ఎక్కువ చేయించలేదు అంటే, కొంచెం నేను అనుకున్న థీమ్కి ఎక్స్పెన్సివ్. అటు ఇటు స్పేస్ ఉంది కదా, అష్టలక్ష్ములు వచ్చి గ్లాస్ డోర్ రావాలి ఫ్రంట్ సైడ్. సో అది బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే కాదు, చాలా మనీతో కూడుకున్నది. సో కబోర్డ్ వర్క్ అండ్ ఇంటీరియల్ మంచి ఫినిషింగ్ వచ్చే విధంగా చేయించుకోవాలి అంటే కొంచెం టైం తీసుకోవాల్సిందే. చాలామంది అన్నారు స్టెప్స్ కంటే సెల్ఫ్ మోడల్ పెట్టించుకుంటే బాగుండని. నాకైతే ఇది ప్రశాంతంగా అనిపిస్తుంది. మేము ఇక్కడ కూర్చున్న అటు ఇటు వెళ్ళేటప్పుడు చూస్తే కూడా ఆ ఫొటోస్ నుండి ఆ షైన్, ఆ బ్రైట్ ఇట్లా వస్తుంది బయటికి. నాకైతే మంచి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఇంత సింప్లీ పూజ గది ఉన్నా కానీ. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్యూచర్లో చేయించుకున్నప్పుడు ఒకవేళ నేను అనుకున్నట్టు చేయించుకుంటే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఇది మీకు నచ్చిందా లేదా, ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, సజెషన్స్ అయినా పర్లేదు, మీరు కమెంట్స్ రూపంలో ఖచ్చితంగా కమెంట్స్ బాక్స్కి కమెంట్స్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. Please subscribe. Bye bye.